మహాభాగవత గోష్ఠికి ప్రణామాంజలులు. నిన్న చక్కగా దీపోత్సవాన్ని మనం చేసుకున్నాం. దీపం జ్ఞానానికి సంకేతం కనుక మనకి కూడా కొంచెం జ్ఞానాంకురాలు అంకురించి మన్ని సన్మార్గానికి తీర్చిదిద్దటానికి ఈ దీపం అనేది ఒక ప్రతీక. అందుకనే దీపం జ్యోతి పరంబ్రహ్మ, ఈ వెలుగే పరంబ్రహ్మ స్వరూపం. దీపం జ్యోతి పరాయణం, పరాత్పరుడైనటువంటి జ్యోతిశ్వరుడు స్వరూపుడైనటువంటి పరమాత్మని చూపించేది దీపం. దీపేన హరతే పాపం, ఒక పవిత్రమైన భావనతో భగవన్నామం చేస్తూ దీపాన్ని వెలిగిస్తే మన పాపాలన్నీ పోతాయి. దీపలక్ష్మి నమోస్తుతే అని సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదువుకునేవాళ్ళు పూర్వకాలంలో ఉన్న పెద్దవాళ్ళు. ఇవాళ మనం దీపాలు వెలిగించే పరిస్థితి తగ్గిపోయింది గనక స్విచ్ వేసేటప్పుడు దీపం వేసుకోగానే ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుని, అంటే చదువుకుని స్వామి ఎదుట నమస్కారం చేసుకోవటం అనేది ఇంకా కొంతమంది చేస్తున్నారు. కొంతమంది అయితే ఎట్టి పరిస్థితిలో సంధ్యా సమయంలో స్నానం చేసి స్వామి దగ్గర దీపారాధన చేసుకోవటం అనేది ఒక మంచి అలవాటు. అలా చేసుకుంటే అబ్బో అద్భుతంగా ఐశ్వర్యం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని వాట్సాప్లో చెప్తుంటే మనం అంతా వింటాము. అసలు విషయం ఏమిటో ఉండదు. ఒక శీర్షికకి చెప్పే అంశాలకి సంబంధం లేకుండా కొంతమంది ప్రకటనలాగా పెడతారు. మన ఆశగా ఇదిగో ఈ మంగళవారం రోజు ఈ పని చేస్తే అంటే ఆ పని ఏమిటో అంతా చదువుతాం, చివరికి ఏమిటి అనేది కనిపించదు మనకి. అలా కాకుండా మనం అందరం దీపం లాభాన్ని పొందుతున్నాము. అసలు రాత్రిపూట మనకి ప్రకాశాన్ని ఇచ్చేవే దీపాలు కనుక ఆ దీపాలు లేకపోతే మనం రాత్రిపూట ఈనాటి వ్యవస్థలో తిరగలేం. ఒకప్పుడు 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం దీపాలు లేక మధ్యాహ్నం పూట అన్ని చక్కగా గాజు బుడ్లు వాటిని శుభ్రం చేసుకుని దీపాలు వెలిగించుకుని చిన్నగా పెట్టి బెడ్లాంపులని చిన్న చిన్న దీపాలు, లాంతర్లు పెద్ద దీపాలు, ఇంకా కొంచెం ధనవంతులైతే లబ్స్టర్లు అలా పెట్టుకునేవాళ్ళు. అలా కాలాన్ని బట్టి వ్యవస్థ మారుతూ వచ్చింది. దీపం ఐదు నిన్న పర్యంకానికి ఉన్నటువంటి లక్షణాలు చెప్పుకున్నాం. పంచ ఉపనిషన్మయమైన శరీరం, దివ్యమైనటువంటి శరీరం. ఆ దివ్యమైనటువంటి శరీరాన్ని పొందటానికి ఇవన్నీ సాధనాలు. అలాంటి సాధనాలని మనం భక్తి ద్వారా అలవాటు చేసుకోవటానికి పెద్దలు చెప్పినటువంటి కొన్ని మార్గాలని మనం స్వీకరిస్తున్నాం. 4 మంచం కోళ్ళకి అనేక విషయాలు తెలుసుకున్నాం. అలాగే పంచ ఉపనిషన్మయమైన శరీరం. స్వామి అసలు రూపం లేనివాడు అయినే, అన్ని రూపాలు అయినే, ఒక రూపం అనేది లేదు. ఇన్ని రూపాలతో భక్తులని ఆదుకోవటమే ఆయన యొక్క ధ్యేయం. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. వ్యవస్థ ఎలా ఉంటుందో అమ్మవారు వెంటనే చూపించారు మనకి. ఈ దీపాలు ఏమీ లేనప్పుడు ఆ దీపం అద్భుతంగా అంత దూరాన్ని కనపడుతున్నది. ఈ దీపాల కాంతిలో అది కనిపించదు. అందుకనే ఈ దీపమే ఇంత వెలుగునిస్తే శ్రీరంగానికి దీపమైన అమ్మవారు ఇంకెంత జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. అలా కొన్ని అర్థం చేసుకోవటం కోసమే స్వామి కొన్ని మార్పులు చేస్తూ ఉంటాడు. మనకు ప్రత్యక్షంగా తెలియజేయటం కోసంగా ఉన్నటువంటి ఈ విద్యుత్ దీపాలు ఆగిపోయింది. అప్పుడు ఆ దీపపు కాంతి అద్భుతంగా కనిపించింది బంగారు రంగులో. అక్కడ 2-3 సెల్ ఫోన్స్ చేశారు. అది చిన్న కాంతి అయినా పెద్దగా వెలుగుని కనిపింప చేసింది. చీకటులు లేక దీపిక చెలగనట్లు. మనం పట్టపగలు దీపాలు వెలిగిస్తే దీపపు కాంతి కనపడదు. అందుకే సూర్యుడి ముందు దివిటి ఇలా అంటారు. ఆ సూర్యుడి ముందు దివిటి పనికిరాదు, చీకటిలోనే దివిటి కనిపిస్తుంది. పూర్వకాలంలో ఈ దీపాలు లేవు కనుక కాగడాలతో స్వామి సేవ మనకి దర్శనం అవుతూ ఉండేది. మార్గం చూపించడానికి కాగడాల మీద నూనె పోస్తూ నడుస్తూ ఉండేవాళ్ళు.